ఆళ్లగడ్డ పట్టణంలోని కొత్త మసీదు ఏరియాలో రేషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో రేషన్ పంపిణీ కోసం ఏర్పాటు చేసిన వెహికల్ మరియు డ్రైవర్ అనవసర ఖర్చులను ప్రజలపై మోపాడని, రేషన్ ఎప్పుడు వేస్తారో తెలియని స్థితిలో ప్రజలు ఇబ్బంది పడ్డారని, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ ఇబ్బందులు పడకుండా నెలలో 15 రోజుల పాటు రేషన్ పంపిణీ చేయాలని తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ సంతోషపడుతున్నారని, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ షాపు డీలర్లు అందుబాటులో ఉంటారని, 65 సంవత్సరాల వయసు దాటిన వారికి, వికలాంగులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ పంపిణీ చేస్తారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం అన్ని నెరవేరుస్తుంటే వైసీపీ నాయకులు ముక్కు మీద వేలేసుకొని చూస్తున్నారని భూమా అఖిలప్రియ తెలిపారు. ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి చేసే మంచిని చూసి ఈరోజు 5 సంవత్సరాలు పడిన ఇబ్బందులు, కష్టాలు, వైసీపీ ప్రభుత్వంలో నరకం అనుభవించి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి మంచి